హలో ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ కింగ్డమ్ ట్రైలర్ నైట్ 10:40కి రావడం జరిగింది. ట్రైలర్ ఎలా ఉంది, ఈసారి విజయ్ దేవరకొండకు ఎట్టు పడ్డట్టేనా రివ్యూ మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కింగ్డమ్ ట్రైలర్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ ఈసారి కంబ్యాక్ సాలిడ్గా ఉండబోతుంది అనిపించింది. గతంలో తన సినిమా వస్తుందన్న, ట్రైలర్ వస్తుందన్న, సినిమా రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన ట్రోల్స్, నెగిటివ్ ప్రచారం జరిగేది. కానీ ఈసారి ట్రైలర్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందంటే సాలిడ్ కంబ్యాక్, వాటన్నిటిని తొక్కి పట్టి బ్రహ్మాండమైన సమాధానం ఇచ్చే రేంజ్లోనే ట్రైలర్ అయితే అంత గొప్పగా ఆకట్టుకున్నది. ట్రైలర్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి, అలాంటివన్నీ థియేటర్లోనే సమాధానం దొరకబోతుంది అనిపించింది. ఒక స్పై ఏజెంటు ఒక ఆపరేషన్ అప్పజెప్పినప్పుడు అక్కడ తన అన్నే విలన్ అయినప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది, ఆ డిఫరెంట్ ప్రపంచం ఏంటి, శ్రీలంక ఆర్మీ ఏంటి, ఆర్మీకి వీళ్ళకు జరిగిన యుద్ధం ఏంటి, ఇవన్నిటికీ ఎమోషనల్గా గౌతమ్ తిన్నూరి చాలా బ్రహ్మాండంగా తీస్తాడు ఈ డైరెక్టర్. మనకు జెర్సీ చూసిన తర్వాత ఈ డైరెక్టర్ మీద బాగా రెస్పెక్ట్ పెరిగింది. ట్రైలర్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇంత పవర్ఫుల్ స్పై థ్రిల్లర్ ఏజెంటు ఆ డిఫరెంట్ ప్రపంచానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే యుద్ధం ఏంటి, లాస్ట్లో కింగ్డమ్ రాజు ఏంటి అనేది కూడా మనకు ట్రైలర్లో క్వశ్చన్ మార్క్ వదిలేశాడు. ప్రతి ఫ్రేమ్లోనూ విజయ్ దేవరకొండ ఒక కసి కానొచ్చింది. గతంలో తన సినిమాలు ఫ్యామిలీ స్టార్, ఖుషి, ఎన్నో సినిమాలు, ట్రోల్స్, లైగర్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కసితో ఇట్టు కొట్టాలి, అది కూడా ఒక మాస్ కంబ్యాక్ ఇవ్వాలి అనే రేంజ్లో మనకు ట్రైలర్లో తన పర్ఫార్మెన్స్ అర్థమైంది. తన బ్రదర్ సత్యదేవ్ క్యారెక్టర్ కూడా చాలా సాలిడ్గానే ఉండబోతుంది. ట్రైలర్లో మనకు కొంచెం సేపే చూపెట్టినా కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. తన అన్నే మెయిన్ విలన్ అయినప్పుడు చిన్నప్పుడు తన ఆల్రెడీ ట్రైలర్లోనే మనకు చిన్న షార్ట్ వేశాడు. వాళ్ళ చిన్నప్పుడు అన్నదమ్ముల బంధం ఎలా ఉంది, అన్న కోసం ఏదైనా తగలబెడతా అంటే డైరెక్టరు ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఎంత ఎమోషనల్గా ఒక ఫైర్ చూపెట్టబోతున్నాడు అనేది ట్రైలర్ ఇంపాక్ట్ ఇచ్చింది. ప్రతి ఫ్రేమ్ అండి సాలిడ్గా ఆకట్టుకున్నది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ గురించి చెప్పక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇప్పుడు సౌత్లో వన్ ఆఫ్ ద టాప్ బిగ్గెస్ట్ మ్యూజిషియన్ అంతే అనిరుద్ధ్. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడ తగ్గదు ప్రొడక్షన్ వాల్యూలో, ఆ రేంజ్లోనే టాప్ క్వాలిటీ అనిపించినాయి. సినిమా ప్రేమ్ ఎలా ఉంటుందో కానీ ట్రైలర్ ఈ రేంజ్ ఆకట్టుకున్నది. ఒక షాట్ ఉంటుంది వాటర్లో, తన అన్న ఫైట్ షాటు, అక్కడ విజయ్ దేవరకొండ హావభావాలు ఆ ఎమోషనల్గా కదిలించే రేంజ్లోనే ఉంది. తన క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ సినిమా ఎంత కసితో పనిచేశాడు అనేది కొన్ని యాక్షన్ బ్లాక్లో ఆ ట్రైలర్లో కానొచ్చింది, ఎమోషన్లో కూడా అంత డిఫరెంట్గా కానొచ్చింది. విజయ్ దేవరకొండ నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. కొన్ని మాటలు గతంలో తోలినందుకు తన మీద నెగిటివ్ ట్రోల్స్ అన్నిటినీ ఈసారి సమాధానం దొరికే అవకాశం ఉంది. 100% తన కెరీర్లో చాలా డిఫరెంట్ మూవీ ట్రై చేశాడు. కింగ్డమ్ అంటే మనకు ట్రైలర్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది, ఇది తెలుగు పీపుల్కి ఏమర్థం అవుతుంది కదా, ఇంగ్లీష్ టైటిల్ లేక ఉంది, ఏదో డిఫరెంట్గా ఉంది అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత శ్రీలంక ప్లస్ ఇండియా, అక్కడ జరిగే ఆర్మీ యుద్ధం ఏంటి, ఆ డిఫరెంట్ వరల్డ్ ప్రపంచం ఏంటి, ఆ గెటప్లు ఏంటి, లాస్ట్కు కింగ్డమ్ రాజ్ ఏంటి, తన లాస్ట్కు ఫైనల్గా తన అన్న ఆ మాఫియా ముఠాలో ఒక విలన్, మెయిన్ విలన్గా ఉన్న తన అన్నను తెచ్చుకున్నాడా లేడా ఫైనల్గా అనేదే మనకు ఈ సమాధానం థియేటర్లో దొరకబోతుంది. ట్రైలర్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. ట్రైలర్లో చాలా దమ్ముగానొచ్చింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్లో ఈసారి పట్టుదల కసిగానొచ్చింది. ట్రైలర్ బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. ఇంకొక మాట చెప్పాడు, ఆ మాట చూసిన తర్వాత నాకు ఎక్కడో ఎగిరిపోయింది. గతంలో అల్లు అర్జున్ ఆ తిరుపతి వెంకన్న స్వామి నా పక్కన ఉండి నడిపించాడా, చాలా గొప్పని అయిపోతా అన్నట్టు మాట్లాడాడు. ఆ సినిమా కూడా చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది అల్లు అర్జున్ పుష్ప మూవీ. సేమ్ అదే డైలాగు విజయ్ దేవరకొండ ఆ తిరుపతి వెంకన్న స్వామి నన్ను వెనకుండి నడిపించాడా, ఈసారి చాలా గొప్పని అయిపోతా స్వామి అని చెప్పాడు కదా. ఆ డైలాగ్ వింటుంటే ఈ సినిమా కూడా రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమైంది. ఎందుకంటే ఆ కలియుగ దైవం వెంకన్న స్వామి నమ్ముకొని తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి ఆ దేవుడే నా వెంక ఉండి నడిపిస్తే ఆ సినిమా అవుట్పుట్ రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో పుష్ప చూసాం. మళ్ళీ ఈ సినిమా సేమ్ అదే డైలాగ్ రిపీట్ అయింది. ఆ రేంజ్లోనే విజయ్ దేవరకొండ కెరీర్లోనే సాలిడ్ కంబ్యాక్ కాబోతుందా అనేది మనకు అర్థమవుతుంది. తిరుపతి వెంకన్న స్వామి ఒక్కసారి
ఆశీస్సులు పడ్డాయనుకో ఇంకా సినిమాని ఎవ్వరు ఆపలేరు. ట్రైలర్ కూడా ఆ విధంగానే ఉంది. వెయిటింగ్ సత్యదేవ్ క్యారెక్టర్, విజయ్ దేవరకొండ క్యారెక్టర్, ఇంకా హీరోయిన్ చాలా పర్ఫార్మెన్స్ సాలిడ్ గానే ఉండబోతుంది అనిపిస్తుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ నాగవంశనకు సాలిడ్ బ్లాక్ బాస్టర్ ఉండబోతుంది ఈ సినిమా అనేది పక్కాగా అర్థమైంది. టీజర్ వచ్చినప్పుడే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే ఈ సినిమా మీద అంచనాలు పెరిగినాయి. కింగ్డమ్ 31st కు సాలిడ్ టాలీవుడ్ కు ఒక బొమ్మ పడబోతుంది అన్నట్టు నాకు కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయి.